Hi students, good morning one and all. Today we are discuss about the entrepreneur development, third unit entrepreneur development, వ్యవస్థాపక అభివృద్ధి. Who is an entrepreneur? What is mean by entrepreneurship? And characteristics of entrepreneur. Why is entrepreneurship needed? వ్యవస్థాపకత్వం ఎందుకు అవసరం? What is the differences between entrepreneur and manager? వ్యవస్థాపకుడు మరియు కార్యనిర్వాహకుని మధ్యన వాళ్ళ విధులలో భేదాలేంటివి? ఈ టాపిక్స్ గురించి ఈరోజు క్లాసులో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మీన్ బై ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్? వ్యవస్థాపకత్వం అంటే ఏమిటి? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ పాపులర్లీ అండర్స్టూడ్ యాజ్ ద సెట్టింగ్ ఆఫ్ న్యూ బిజినెస్ వెంచర్స్. ఇట్ ఇన్వాల్వ్స్ యాక్షన్స్ అండ్ ఇంటరాక్షన్స్ between the entrepreneur and enterprise. వ్యవస్థాపకత్వం అనేది కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటుగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా వ్యవస్థాపకత్వం అనే పదం కొత్త వ్యాపార సంస్థను ఏర్పాటు చేసేందుకు సంబంధించినదిగా భావించడం జరుగుతుంది. ఇది వ్యవస్థాపకుడు మరియు సంస్థ మధ్య చర్యలు మరియు ప్రతిచర్యలకు, పరస్పర చర్యలకు సంబంధించిందిగా చెప్పవచ్చు. అంటే వ్యవస్థాపకుడు ఏర్పాటు చేసిన సంస్థకు వ్యవస్థాపకుని యొక్క చర్యలకు పరస్పర చర్యలను కలిగి ఉంటుంది. వ్యవస్థాపకత్వం అనేది పరస్పర చర్యలను కలిగి ఉంటుంది. అకార్డింగ్ టు షుంపీటర్, ది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ క్రియేటివ్ యాక్టివిటీ ఆర్ ఇట్ ఈజ్ అన్ ఇన్నోవేట్ ఫంక్షన్. షుంపీటర్ అనే ఆర్థికవేత్త ప్రకారం వ్యవస్థాపకత్వం తప్పనిసరిగా సృజనాత్మక చర్య లేదా ఇది ఒక వినూత్నమైన పని అని షుంపీటర్ అనే ఆర్థికవేత్త పేర్కొనడం జరిగింది. అంటే వ్యవస్థాపకత్వం అనేది సృజనాత్మకతకు మరియు వినూతనమైన అంటే క్రియేటివిటీకి, సృజనాత్మకతకు సంబంధించింది, నూతనత్వానికి సంబంధించిందిగా చెప్పవచ్చు. మరి వ్యవస్థాపకత్వం అంటే కొత్తగా ప్రారంభించే సంస్థకు సంబంధించిన అంశంగా చెప్పుకున్నాం. ఇది వ్యవస్థాపకుని యొక్క చర్య మరియు సంస్థ ఈ రెండిటికి మధ్య చర్య, పరస్పర చర్యలను కలిగి ఉన్న అంశంగా చెప్పొచ్చు. షుంపీటర్ అనే ఆర్థికవేత్త ప్రకారం వ్యవస్థాపకుడు అనేవాడు క్రియేటివిటీగా అంటే ఒక సృజనాత్మకంగా చేసే పని లేదా ఇన్నోవేటివ్గా అంటే నూతనమైన లేదా నవకల్పనమైన పనిగా చెప్పడం జరిగింది. మరి ఎంటర్‌ప్రెన్యూర్ అని ఎవరిని అనాలి? హూ ఈజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్? ఏ పర్సన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ initiate and manage an entrepreneur. Who initiate and manage an entrepreneur venture is called an entrepreneur. An entrepreneur is a person who is willing to risk money in a business, explore new ideas, products, services, etc. ఒక వెంచర్ను ప్రారంభించి నిర్వహించే వ్యక్తిని లేదా వ్యక్తుల సమూహాన్ని వ్యవస్థాపకుడు అని అనవచ్చు. వ్యవస్థాపకుడు ఒక వ్యాపార సంస్థలో డబ్బును రిస్క్ చేయడానికి లేదా నష్టపోవడానికి సిద్ధంగా ఉండి కొత్త ఆలోచనలు, కొత్త ఉత్పత్తులు మరియు సేవలు మొదలగున వాటిని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తినే వ్యవస్థాపకుడు అని అనవచ్చు. మరి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్, వ్యవస్థాపకుని యొక్క లక్షణాలు ఏంటివి? ఎటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తి
వ్యవస్థాపకుడుగా మనగలుగుతాడు, అంటే కొనసాగగలుగుతాడు అనేది తీసుకుంటే కొన్ని లక్షణాలను మీకు బోర్డు మీద చూపించడం జరిగింది. మెంటల్ ఎబిలిటీ, మానసిక నైపుణ్యం అనేది వ్యవస్థాపకునికి తప్పనిసరి అవసరం. An entrepreneur must have creative thinking and must be able to analyze problems and situations. He should be able to anticipate changes. స్టూడెంట్స్, వ్యవస్థాపకుడు సృజనాత్మకంగా ఆలోచించగలిగి ఉండాలి. పరిస్థితులను, సమస్యలను ఇతరులకు అర్థమయ్యే విధంగా విశ్లేషించే సామర్థ్యం కలిగి ఉండాలి. మరియు దానికి అనుగుణంగా మార్పు చేయాలి లేదా చేయగలగాలి. ఇతరుల్లో మార్పు తీసుకురాగలగాలి. మార్పు చేయగలిగే శక్తి వ్యవస్థాపకునికి తప్పనిసరిగా ఉండాలి. ఈ పనులు దేని ద్వారా చేయగలుగుతాడంటే మానసిక నైపుణ్యం, మెంటల్ ఎబిలిటీ ద్వారా చేయగలుగుతాడు. సెకండ్ క్యారెక్టరిస్టిక్ అంటే రెండవ లక్షణం తీసుకుంటే బిజినెస్ సీక్రసీ, వ్యాపార రహస్యాలను కాపాడుకోగలిగే శక్తి వ్యవస్థాపకునికి ఉండాలి. An entrepreneur should guard his business secrets. An entrepreneur should guard his business secrets from his competitors. వ్యవస్థాపకుడు అనేవాడు తన యొక్క పోటీ సంస్థల నుంచి, పోటీదారుల నుంచి వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను కాపాడుకునే శక్తి సామర్థ్యాలను కలిగిన వాడై ఉండాలి. అటువంటి నైపుణ్యం కలిగిన వాడై ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ క్లియర్ ఆబ్జెక్టివ్స్, స్పష్టమైన ధ్యేయాలు లేదా స్పష్టమైన లక్ష్యాలు కలిగి ఉండాలి వ్యవస్థాపకుడు స్పష్టమైన ధ్యేయాన్ని, లక్ష్యాన్ని కలిగి ఉండాలి. An entrepreneur must have clear objectives as to the exact nature of business to be started or the nature of goods to be produced. వ్యవస్థాపకుడు అనేవాడు వ్యాపార స్వభావాన్ని బట్టి లేదా తయారు చేసే వస్తువుల స్వభావాన్ని బట్టి స్పష్టమైన ధ్యేయాలను లేదా స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉండాలి. ఏ వస్తువును ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి వ్యయం ఎంత అవుతుంది, ఏ ధరకు అమ్మాలి, పర్ మంత్ లేదా పర్ ఇయర్ అమ్మకాలు అనేవి, సేల్స్ ఎంత ఉండాలనే దాన్ని లక్ష్యంగా నిర్ణయించుకొని దానికి తగ్గ చర్యలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే స్పష్టమైన ధ్యేయాలు లేదా లక్ష్యాలు అనేవి వ్యవస్థాపకునికి తప్పనిసరి ఉండాలి. ఫోర్త్ వన్ ఈజ్ హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు కలిగి ఉండాలి. An entrepreneur must maintain good relations with his customers, employees, etc. To maintain good relationship, he should have emotional stability, personal relations, tactfulness and consideration. స్టూడెంట్స్, వ్యవస్థాపకుడు అనేవాడు తన ఖాతాదారులు అంటే వినియోగదారుల పట్ల మరియు ఉద్యోగుల పట్ల సత్సంబంధాలు కలిగి ఉండాలి. వారితో ఉద్రేకపూరితం కాని విధంగా సమయస్ఫూర్తి లాంటి అంశాలతో సత్సంబంధాలను కలిగి ఉండాలి. కోప్పడడం కానీ, ఆవేశపడడం కానీ, నొచ్చుకోవడం కానీ, తర్వాత ఎక్కువ గట్టిగా మాట్లాడడం కానీ ఇలాంటివి చేయకుండా వినియోగదారులతో మరియు ఉద్యోగులతో ఇతర సత్సంబంధాలు కలిగిన వ్యక్తులతోటి వ్యవస్థాపకుడు సౌమ్యంగా మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం, ఇతరులను నొప్పించకుండా తమ వినియోగదారులను, ఉద్యోగస్తుల్ని తమ మాట వినే విధంగా, తమ వస్తువులను కొనే విధంగా మలుచుకోవడం అనే సత్సంబంధాలని వ్యవస్థాపకుడు కొనసాగించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ, సమాచార నైపుణ్యం అనేది వ్యవస్థాపకులు తప్పనిసరిగా కలిగి ఉండాలి. An entrepreneur should have good communication skills. This means both the sender and the receiver should understand each other's message. వ్యవస్థాపకుడు అనేవాడు మంచి సమాచార నైపుణ్యాలను కలిగి ఉండాలి. అనగా సమాచారం పంపేవారికి, తర్వాత మరియు సమాచారాన్ని స్వీకరించే వారికి ఇరువురికి అర్థమయ్యే విధంగా వారి యొక్క
భాషా విధానం కానీ, తర్వాత భావ వ్యక్తీకరణ కానీ, ఇవన్నీ కూడా అవతలి వారికి అర్థం కావాలి, వారు చెప్పే విషయం అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అంటే సమాచారం పంపేవారికి, సమాచారం స్వీకరించే వారికి ఇద్దరికీ అర్థమయ్యే విధంగా సమాచార నైపుణ్యాలు అనేవి వ్యవస్థాపకులు కలిగి ఉండాలి. తమ కింద పనిచేసే వారికి తమ యొక్క ఆదేశాలు స్పష్టంగా అర్థం కావాలి. తమ కింద పనిచేసేవారు యొక్క విన్నపాలు కూడా వ్యవస్థాపకులు స్పష్టంగా అవగాహన చేసుకొని పరస్పర సన్నిహిత సంబంధాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అందుకే వ్యవస్థాపకులు సమాచార నైపుణ్యాన్ని కలిగి ఉన్నప్పుడే సంస్థను సమర్థవంతంగా నడపగలిగే అవకాశం ఉంది, సేల్స్ను పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. సెకండ్ టాపిక్ ఈజ్ వై ఈజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నీడెడ్. వ్యవస్థాపకత్వం ఎందుకు అవసరం, ఎందుకని వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి, దానివల్ల ప్రయోజనాలు లేదా లాభాలు ఏంటివి అన్నప్పుడు డూయింగ్ వాట్ యు హ్యావ్, డూయింగ్ వాట్ యు హ్యావ్, నువ్వు ఇష్టమైన పనులు నిర్వహించడానికి వ్యవస్థాపకత్వం అనేది అవసరం. మనం ఏదైతే చేయాలని ఇష్టపడుతున్నామో అదే పని చేయాలంటే వ్యవస్థాపకత్వం ద్వారానే చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే ఒక సంస్థను నెలకొల్పే వ్యక్తి వ్యవస్థాపకుడు కనుక ఆ వ్యవస్థాపకుడు ఏ సేవను అందించాలనుకుంటుండో, ఏ వస్తువును ఉత్పత్తి చేయాలనుకుంటుండో ఆ సేవను అందించే రంగంలో లేదా ఆ వస్తువులను ఉత్పత్తి చేసే రంగంలోనే పనిచేస్తూ తనకి ఇష్టమైన పని చేస్తూ మానసిక సంతృప్తి పొందే అవకాశం ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వలన ఉంటుంది. తర్వాత ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్, తర్వాత స్వేచ్ఛ స్వాతంత్రాలు కూడా వ్యవస్థాపకులు ఉంటాయి. ఇతరుల కింద పని చేయకుండా తమ పని తామే ఏర్పాటు చేసుకోవడం వలన, తమకు తామే బాస్ కావడం వలన స్వేచ్ఛగా స్వాతంత్రంగా పనులు చేసుకోవచ్చు. పనులు చేయడంలో ఇతరుల యొక్క ఆంక్షలు, టార్గెట్లు, నిర్బంధాలు అనేవి ఏమీ ఉండవు. స్వేచ్ఛ మరియు స్వాతంత్రంతో తమ పనులను తాము నిర్వహించే అవకాశం వ్యవస్థాపకులకు మాత్రమే ఉంటుంది. తర్వాత థర్డ్ వన్ ఈజ్ రికగ్నిషన్ అండ్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్. రికగ్నిషన్ అండ్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, గుర్తింపు మరియు సంతృప్తి పొందడం, మానసిక సంతృప్తి పొందడం, సమాజంలో గుర్తింపు పొందడం, ఈ రెండు కూడా వ్యవస్థాపకులకు లభిస్తూ ఉంటాయి. ఒక సంస్థను లేదా సర్వీస్ అందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా సమాజంలో ఆ సంస్థ యజమాని ఎవరన్నప్పుడు ఇతని పేరు వస్తుంది. ఆ సంస్థ మంచి సర్వీస్ని అందిస్తుంది, మంచి నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేస్తుంది అన్నప్పుడు కూడా తనకు మంచి గుర్తింపు ఉంటుంది. సమాజంలో మానసిక సంతృప్తితోటి ఇతరుల మీద ఆధారపడకుండా సమాజంలో గౌరవ మర్యాదలతోటి బ్రతకడానికి వ్యవస్థాపకత్వం అనేది ఉపయోగపడుతుంది. ఫోర్త్ వన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్కమ్ పొటెన్షియల్. తన యొక్క ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం వ్యవస్థాపకత్వం ద్వారానే లభిస్తుంది. ఇతరుల కింద పనిచేసినప్పుడు తన ఆదాయం పెంచుకునే అవకాశం తన చేతుల్లో ఉండదు, తన యొక్క సంస్థ యజమాని చేతుల్లో ఉంటుంది. కానీ సంస్థను తానే ఏర్పాటు చేసినప్పుడు అనేక ఆలోచనల ద్వారా, కొత్త రకమైన వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా, సంస్థను విస్తరించడం ద్వారా, ఎక్కువ బ్రాంచెస్ శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా తాను తన ఆదాయ వనరులను పెంపొందించుకునే అవకాశం వ్యవస్థాపకత్వం ద్వారా వస్తుంది. ఫిఫ్త్ వన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్కమ్ పొటెన్షియల్, ఓన్ బాస్. ఫిఫ్త్ వన్ ఈజ్ ఓన్ బాస్, అంటే తనకు తానే యజమానిగా వ్యవహరించే అవకాశం వ్యవస్థాపకత్వం ద్వారా వస్తుంది. వ్యవస్థాపకునికి పైన వేరే యజమాని ఉండడు, సంస్థకు తానే మూలకర్త కాబట్టి ఉత్పత్తికి తానే మూల పురుషుడు కనుక తనకు తానే యజమానిగా కొనసాగే అవకాశం ఉంది. ఇతరుల ఆదేశాలు పాటించవలసిన అవసరం లేదు. తనే తన కింద పనిచేసే వాళ్ళను ఆదేశిస్తూ ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం వ్యవస్థాపకులకు ఉంటుంది. లాస్ట్ వన్ ఇన్నోవేషన్, నూతనత్వాన్ని ప్రవేశపెట్టడం, కొత్తదనాన్ని సంస్థలో ప్రవేశపెట్టే అవకాశం వ్యవస్థాపకులకు మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఇన్నోవేషన్స్ ప్రవేశపెడతారో వారికే లాభాలు పొందే అవకాశం ఉంటుంది. చలన ఆర్థిక వ్యవస్థలో సమర్థవంతంగా ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించి ఇన్నోవేషన్స్, క్రియేటివిటీస్ ఇంట్రడ్యూస్ చేసే వారికే
లాభాలు అధికంగా వచ్చే అవకాశం ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఉంటుంది కనుక నూతన సమాజంలో నూతన వస్తువుల్ని ప్రవేశపెట్టడానికి, నూతన ముడి పదార్థాలను ఉపయోగించుకోవడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి వ్యవస్థాపకులకు మాత్రమే అవకాశం ఉంటుంది. కొత్త ధనాన్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం వ్యవస్థాపకులకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఈజ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ మేనేజర్. వ్యవస్థాపకుడు మరియు కార్యనిర్వాహకుని మధ్య భేదాలేంటివి, ఏ తేడాలు ఉంటాయి? సాధారణంగా వ్యవస్థాపకుడు అనే పదం, మేనేజర్ అనే పదం రెండు దాదాపు పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు. కానీ ఈ పదాల వాడకంలో ఒకే రకంగా ఉన్నప్పటికీ కొన్ని రకాల భేదాలు, ముఖ్యమైన భేదాలు కార్యనిర్వాహకునికి మరియు వ్యవస్థాపకునికి మధ్యన కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడాలను మరి ఇప్పుడు తెలుసుకుందాం. ద టర్మ్స్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ మేనేజర్ ఆర్ కన్సిడర్డ్ repeat again. The terms entrepreneur and manager are considered same but used interchangeably. The following are some of the differences. పదాల వాడకంలో వ్యవస్థాపకుడు అనే పదం, కార్యనిర్వాహకుడు అనే పదం అంటే ఎంటర్‌ప్రెన్యూర్ మరియు మేనేజర్ అనే పదం పర్యాయ పదాలుగా ఒకే రకంగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి పదాల ఇంటర్లో అంటే అంతర్గతంగా కొన్ని భేదాలు అనేవి ఉన్నాయి. ఆ భేదాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యవస్థాపకుడు అనేవాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు? తర్వాత కార్యనిర్వాహకుడు అనేవాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు? ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఐడియాస్ హీ comprehended. Once again repeat students. Entrepreneur is the owner of the organization of ideas he comprehends. అంటే వ్యవస్థాపకుడు అనేవాడు సంస్థకు యజమానిగా ఉంటాడు. తర్వాత అతని ఆలోచనలు, అతని ఆలోచనల్ని అమలు చేసే స్థితిలో అతడు ఉంటాడు. కానీ మేనేజర్ ప్రొవైడ్స్ హిస్ సర్వీసెస్ ఇన్ యాన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎస్టాబ్లిష్డ్ బై ఎంటర్ప్రైజ్. అంటే వ్యవస్థాపకుని చేత ఏర్పాటు చేయబడ్డ సంస్థలో మేనేజర్ లేదా కార్యనిర్వాహకుడు అనేవాడు తన సేవలను అందిస్తూ ఉంటాడు. కార్యనిర్వాహకుడు తన సేవలను అందిస్తాడు. ఎవరి దాంట్లో? వ్యవస్థాపకుడు ఏర్పాటు చేసిన సంస్థలో కార్యనిర్వాహకుడు ఒక వేతనం తీసుకునే ఉద్యోగిగా సేవలను మాత్రమే అందిస్తాడు. కానీ వ్యవస్థాపకుడు మాత్రం సంస్థకు యజమానిగా తన ఆలోచనల్ని అమలు చేసే స్థితిలో ఉంటాడు. ఆ ఆలోచనలను అమలు చేయడం కోసం కార్యనిర్వాహకుడు వేతనం తీసుకొని పనిచేసే స్థితిలో, అదే సంస్థలో పనిచేసే స్థితిలో మేనేజర్ ఉంటాడు. అదొక మౌలికమైన భేదం. సెకండ్ వన్ ఈజ్ హీ బేర్స్ ఆల్ ద రిస్క్స్ అండ్ అన్సర్టనిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రన్నింగ్ అండ్ ఆర్గనైజేషన్. వ్యవస్థాపకుడు అనేవాడు తన కార్యకలాపాల్లో సంస్థలో వచ్చే నష్ట భయాన్ని మరియు అనిశ్చితత్వాన్ని భరిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఉత్పత్తి కార్యకలాపాలని నిర్వహించే పనిలో నిమగ్నం అవుతుంటాడు. అంటే సంస్థను నడిపించడంతో పాటు నష్టభయాన్ని అనిశ్చితత్వాన్ని భరించేవాడు వ్యవస్థాపకుడు. కానీ మేనేజర్ ఈజ్ యాన్ ఎంప్లాయ్ అండ్ డస్ నాట్ అండర్టేక్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఎనీ రిస్క్. మేనేజర్ అనేవాడు ఒక వేతనం తీసుకునే ఉద్యోగిగా మాత్రమే పనిచేస్తుంటాడు. ఎలాంటి నష్టాలకు అతడు బాధ్యత వహించడు. నష్టభయాలకు బాధ్యత వహించే అవసరం కార్యనిర్వాహకునికి అంటే మేనేజర్కి ఉండదు. ఆ నష్టభయాన్ని అనిశ్చితత్వాన్ని భరించవలసిన బాధ్యత కేవలం ఎంటర్‌ప్రెన్యూర్కి మాత్రమే, వ్యవస్థాపకునికి మాత్రమే ఉంటుంది. ఇక మూడో భేదం ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఇన్నోవేట్ అండ్ క్రియేట్ అండ్ హీ యాక్ట్స్ యాజ్ ఏ చేంజ్ ఏజెంట్.
Once again repeat students. Entrepreneur objective is to innovate and create and he acts as a change agent. వ్యవస్థాపకుడు అనేవాడు ముఖ్యమైన ధ్యేయాన్ని కలిగి ఉంటాడు. నవకల్పనలు మరియు కొత్తదాన్ని సృష్టించడం, కొత్తదాన్ని ప్రవేశపెట్టే పనిలో తన నిమగ్నమై ఉండే అవకాశం ఉంది. కానీ మేనేజర్ మాత్రం మేనేజర్స్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ టు సూపర్వైజ్ అండ్ క్రియేట్ రొటీన్స్. హీ ఇంప్లిమెంట్స్ ద ఎంటర్ప్రినర్స్ ప్లాన్స్ అండ్ ఐడియాస్. కార్యనిర్వాహకుడు లేదా మేనేజర్ మాత్రం అతని యొక్క ముఖ్య ధ్యేయం ఏంటంటే సంస్థను పర్యవేక్షించడం మరియు వ్యవస్థాపకుని యొక్క ప్రణాళికలు మరియు ఆలోచనలు అమలు చేయడం వరకే వ్యవస్థాపకుని యొక్క వ్యవస్థాపకుని యొక్క పథకాలని, ప్రణాళికల్ని, ఆలోచనల్ని అమలు చేయడం వరకే మేనేజర్ యొక్క బాధ్యత. కార్యనిర్వాహకుడు వేతనానికి పనిచేసే వ్యక్తి, ఇతడు వ్యవస్థాపకుని యొక్క ప్రణాళికల్ని, ఆలోచనల్ని అమలు చేస్తుంటాడు, సంస్థను పర్యవేక్షిస్తుంటాడు. అంతే తప్ప కొత్త క్రియేటివిటీని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం మేనేజర్కు ఉండదు, వ్యవస్థాపకునికి మాత్రమే ఉంటుంది. ఇక నాలుగో తేడా ఏంటంటే ఎంటర్ప్రినర్స్ ఇన్కమ్ ఈజ్ కాంటింజెంట్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫర్మ్. అంటే వ్యవస్థాపకుని యొక్క ఆదాయం సంస్థ కోసం కష్టపడే వారి మీద ఆధారపడి ఉంటుంది. సంస్థ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తులు ఎక్కువగా ఉంటే వ్యవస్థాపకునికి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. సంస్థ కోసం కష్టపడే వ్యక్తులు తక్కువగా ఉంటే వ్యవస్థాపకునికి వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. కానీ మేనేజర్ కాంపెన్సేషన్ ఈజ్ లెస్ డిపెండెంట్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. మేనేజర్ యొక్క ఆదాయం అనేది, వేతనం అనేది అతని యొక్క సంస్థ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉండదు. అతని యొక్క ఇతనికి ఆదాయం అనేది సంస్థకు అందించే సేవలపై తక్కువగా ఆధారపడుతుంది. ఎక్కువ పనిచేస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది, తక్కువ పనిచేస్తే తక్కువ ఆదాయం వస్తుంది అనేది మేనేజర్కు ఉండదు. ఆయన ముందుగానే నెలసరి వేతనాన్ని మాట్లాడుకుంటాడు, లేదా పర్ ఇయర్ ఎంత అనేది మాట్లాడుకుంటాడు. కాబట్టి ఎక్కువ పనిచేసినా తక్కువ పనిచేసినా మేనేజర్కి వచ్చే ఆదాయం మాత్రం మారదు. మేనేజర్ యొక్క పనితీరు మీద అతనికి చెల్లించే వేతనం అనేది ఆధారపడి ఉండదు. ఫిఫ్త్ వన్ ఈజ్ an entrepreneur is not induced to involve in fraudulent. Once again repeat students, an entrepreneur is not induced to involve fraudulent behavior. అంటే వ్యవస్థాపకుడు తన సంస్థలో తానే మోసపూరితంగా వ్యవహరించే అవకాశం ఉండదు. మొత్తం తనదే కాబట్టి వ్యవస్థాపకుని యొక్క ప్రవర్తన మోసపూరితంగా ఉండదు. ఏ మేనేజర్ మే చీట్ బై నాట్ వర్కింగ్ హార్డ్ బికాజ్ హిజ్ ఇన్కమ్ ఈజ్ నాట్ టైడ్ అప్ టు ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. మేనేజరు మోసపూరితంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కొంతమంది మేనేజర్స్ మోసపూరితంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. సరిగా పని చేయకపోవచ్చు. ఎందుకంటే ఇతనికి చెల్లించే వేతనం అతని పనితీరుపై ఆధారపడి లేదు కాబట్టి అతడు మోసం చేసే అవకాశం ఉంది. సరిగా కష్టపడి పని చేయకుండా సోమరితనంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కానీ వ్యవస్థాపకుడు ఆ విధంగా సోమరితనంగా వ్యవహరించడం కానీ, కష్టపడి పని చేయకపోవడం కానీ, సంస్థను మోసం చేయడం కానీ ఉండదు. ఎందుకంటే సంస్థకు తానే యజమాని కనుక మోసపూరితంగా వ్యవస్థాపకుడు వ్యవహరించే అవకాశం లేదు. కానీ మేనేజర్ మాత్రం మోసపూరితంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. An entrepreneur is required to have certain qualifications and qualities like high accomplishment, motive, innovative thinking, risk bearing ability, etc.
వ్యవస్థాపకుడు అనేవాడు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఇతని కొన్ని ప్రత్యేక నిర్దిష్టమైన అర్హతలు అవసరం, కొన్ని గుణాలు లక్షణాలు ఉండాలి. అతడు ప్రేరణ, కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టడం, ముందు చూపు ఉండడం, తెగింపు కలిగి ఉండడం మొదలగునవన్నీ వ్యవస్థాపకులకు ఉండవలసిన అవసరం ఉంది. ఏ మేనేజర్ టు బి ఎడ్యుకేటెడ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ థియరీస్ అండ్ పాలసీస్. మేనేజర్ అనేవాడు నిర్వహణ సిద్ధాంతాలను విధానాలను గురించి చదివినవాడై ఉంటే సరిపోతుంది. ఇతనికి మోటివేషన్ కానీ, రిస్క్ బేరింగ్ ఎబిలిటీ కానీ, తర్వాత ఇన్నోవేటింగ్ థింకింగ్ కానీ ఇలాంటివి అవసరం లేదు. నిర్వహణ సిద్ధాంతాలను చదువుకొని పరిపాలన నిర్వహణకు సంబంధించిన థియరీలను తెలుసుకొని ఉంటే సరిపోతుంది మేనేజర్ అనేవాడు. లాస్ట్ వన్, అన్ ఎంటర్ప్రీనర్ కుడ్ బి ఏ మేనేజర్. వ్యవస్థాపకుడు అనేవాడు తానే మేనేజర్గా మారే అవకాశం ఉంది. అంటే తన సంస్థను తానే కార్యనిర్వాహకుడుగా పనిచేయవచ్చు. మేనేజర్ తనే కావచ్చు, వ్యవస్థాపకుడు కూడా తానే అయి ఉండొచ్చు. కానీ ఏ మేనేజర్ కుడ్ నాట్ బి ఎంటర్ప్రీనర్. ఒక మేనేజర్ అనేవాడు ఎంటర్ప్రీనర్ కాలేడు, కానీ ఒక ఎంటర్ప్రీనర్ అనేవాడు మేనేజర్ కాగలడు. వ్యవస్థాపకుడు అనేవాడు నిర్వాహకుడుగా ఉండవచ్చు, కానీ నిర్వాహకుడు అనేవాడు వ్యవస్థాపకుడుగా ఉండే అవకాశం లేదు. కార్యనిర్వాహకుడు వ్యవస్థాపకుడుగా మారే అవకాశం లేదు, కానీ వ్యవస్థాపకుడు కార్యనిర్వాహకుడుగా మారే అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.